నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను విజయ్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైల మల్లన్న క్షేత్రం రణరంగంగా మారింది. పాలనా యంత్రాంగం వైఫల్యం, దర్శనంలో అంతులేని జాప్యంతో ఆగ్రహించిన శివస్వాములు తిరుగుబాటు చేశారు. అధికారుల తీరుపై మండిపడుతూ క్యూ లైన్ల గేట్లను బద్దలు కొట్టి గర్భాలయం వైపు దూసుకెళ్లారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల్లో ఎంతో కీలకమైన స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిలిచిపోయింది. భక్తుల రద్దీని నియంత్రించడంలో యంత్రాంగం వైఫల్యమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో సోమవారం గందరగోళం నెలకొంది. సిబ్బంది నిర్వహణ లోపంతో క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చున్న శివస్వాములు ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డారు. దాంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భక్తులు శివస్వాములను భయభ్రాంతులకు గురిచేస్తూ చితకబాదారు. పోలీసులు శివస్వాములపై దాడి చేయడాన్ని పలువురు ఖండించారు. సిబ్బందిని వదిలేసి తమపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని శివస్వాములు పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? భక్తులు ఈ రోజు ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం. 12 గంటల నుంచి ఇంతవరకు మాకు దర్శనానికి ఊరుకోలేదు. ఊరుతున్నారు కానీ మమ్మల్ని శ్రీశైల ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో సోమవారం గందరగోళం నెలకొంది. సిబ్బంది నిర్వహణ లోపంతో క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచున్న శివస్వాములు ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డారు. దాంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భక్తులు శివస్వాములను భయభ్రాంతులకు గురి చేస్తూ చితకబాదారు. పోలీసులు శివస్వాములపై దాడి చేయడాన్ని పలువురు ఖండించారు. సిబ్బందిని వదిలేసి తమపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని శివస్వాములు పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దాంతో దర్శనం కోసం క్యూ లైన్స్, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద శివస్వాములు ఆందోళన కొనసాగుతోంది. ఈవో డౌన్ డౌన్ అనే నినాదాలు చేస్తున్నారు శివస్వాములు.
శివభక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ యుగంధర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. లాఠీతో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొడుతున్న ఏఎస్పీ యుగంధర్ బాబు ఫలితంగా రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్న శివస్వాములు. ఇక శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని శివస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివభక్తులు, శివమాలదారులు పరిస్థితి గందరగోళంగా మారింది. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్గా ఉంది సార్. ఎప్పుడే లేదు 12 సంవత్సరాలు నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఏమేం లేవు సార్. సౌకర్యాలే లేవు అసలు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు సార్. 3 గంటలు 4 గంటలు అవుతున్నాయి. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్లు లేవు సార్. మీరు తాగడానికి నీళ్లు లేవు ఇక్కడ. అందిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన చిన్న పాపని సార్, చిన్న పిల్లలు చూసారు. వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి ఎడుతలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడాలి, ఇంత అన్యాయం ఎప్పుడు చూడాలి. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని. సెక్యూరిటీ లేదు, ఇంతవరకు ఏమి లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ఎవరికి చెప్పినా కానీ చెవులు వేసుకోవట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. పాలక మండలి శ్రీశైల దేవస్థానం దర్శనం కోసం క్యూ లైన్స్ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద శివస్వాముల ఆందోళన కొనసాగుతోంది. ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు శివస్వాములు. శివభక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ యుగంధర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. లాఠీతో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొడుతున్న ఏఎస్పీ యుగంధర్ బాబు ఫలితంగా రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండా శివభక్తులు వెనుదిరుగుతున్నారు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని శివస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివభక్తులు, శివమాలాదారుల పరిస్థితి గందరగోళంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం భృంగి వాహనంపై మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి భక్తులకు దర్శనమివ్వాల్సి ఉంది. అయితే క్షేత్రంలో భక్తుల రద్దీ కళ్ళు చెదిరేలా ఉండడంతో ఉత్సవమూర్తుల రాజగోపురం దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం తెల్లవారుజాము నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. క్యూలైన్లలో వేలాది మంది భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. అంచనాలకు మించి జనం రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటల మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా, ఏం తినాలి, ఒక్కోడి నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు, ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రాముగా శివరాత్రి అయిపోయినా దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటల మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా, ఏం తినాలి, ఒక్కోడి నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు, ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు.
దయచేసి నీ మేలు కూర్చోవాలన్నా నువ్వు చేయవచ్చుగా. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. నీ కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటల మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాం. సాధారణంగా గ్రామోత్సవం వీధుల్లో అంగరంగ వైభవంగా సాగాలి. కానీ దారి పొడవునా భక్తులు ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఉత్సవ మూర్తులను బయటకు తీసుకురాలేదు. దీంతో ఆలయ ప్రాంగణంలోని అర్చకులు నామమాత్రంగా పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ముగించారు. వార్షిక ఆచారం ప్రకారం ద్వారకా తిరుమల ఆలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం 7 గంటలకే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్న రద్దీ కారణంగా అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించలేకపోయారు. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఊపిరి ఆడట్లేదు. తెలివి ఉందా లేదా? 9 o'clock నుంచి ఉంచారండి. వీల్ చైర్ ఒక 4 minutes 9 o'clock ఉంచారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకేమో 200 రూపీస్ టికెట్లు పంపించారు. సీనియర్ సిటిజన్స్ అందరినీ, హ్యాండిక్యాప్ అందరినీ 500 రూపీస్ టికెట్లు అందిస్తారు. 9:30కి వచ్చామండి. ఇప్పుడు వరకు హ్యాండిక్యాప్ దాంట్లో సోలోలు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోండి సార్. ఈవో గారు, సీఎం గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మమ్మల్ని పట్టించుకోండి సార్. ఎంతమందిని ఇబ్బంది పెడతాను. దీనికి ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. పట్టించుకుని నాదిగా లేదు. ఒక బిస్కెట్ ఇచ్చి ఆపించారు. మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. ఎవరికి ఏ వసతులు లేవు, కనిపించట్లేదు. ఇప్పుడు 9:30 నుండి ఇప్పుడు వరకు ఉన్నాయంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడతాను. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఊపిరి ఆడట్లేదు. తెలివి ఉందా లేదా? 9 o'clock నుంచి ఉంచారండి. వీల్ చైర్ ఒక 4 minutes 9 o'clock ఉంచారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకేమో 200 రూపీస్ టికెట్లు పంపించారు. సీనియర్ సిటిజన్స్ అందరినీ, హ్యాండిక్యాప్ అందరినీ 500 రూపీస్ టికెట్లు అందిస్తారు. సాధారణంగా గ్రామోత్సవం వీధుల్లో అంగరంగ వైభవంగా సాగాలి. కానీ దారి పొడవునా భక్తులు ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఉత్సవ మూర్తులను బయటకు తీసుకురాలేదు. దీంతో ఆలయ ప్రాంగణంలోనే అర్చకులు నామమాత్రంగా పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ముగించారు. వార్షిక ఆచారం ప్రకారం ద్వారకా తిరుమల ఆలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం 7 గంటలకే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్న రద్దీ కారణంగా అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించలేకపోయారు. గ్రామోత్సవం నిలిచిపోవడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహా అపచారం అని పలువురు భక్తులు ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఒకవైపు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షణ, మరోవైపు కళ్ల ముందు జరగాల్సిన వాహన సేవ రద్దు కావడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. తోపులాటలు జరగకుండా పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. వచ్చే 3-4 రోజులు రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఆలయ యంత్రాంగం అప్రమత్తమైంది. తదుపరి వాహన సేవలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఊపిరి ఆడట్లేదు. తెలివి ఉందా లేదా? 9 o'clock నుంచి ఉంచారండి. గ్రామోత్సవం నిలిచిపోవడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహా అపచారమని పలువురు భక్తులు ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఒకవైపు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షణ, మరోవైపు కళ్ల ముందు జరగాల్సిన వాహన సేవ రద్దు కావడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు.
తోపులాటలు జరగకుండా పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. వచ్చే 3-4 రోజులు రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఆలయ యంత్రాంగం అప్రమత్తమైంది. తదుపరి వాహన సేవలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు శివస్వాములకు కావచ్చు, లేకపోతే శివ భక్తులకు కావచ్చు సరైన ఏర్పాట్లు ఉండట్లేదు. మరోవైపు క్యూ లైన్లో గంటల తరబడి, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఒక రోజు తరబడి అక్కడే స్వాములని కావచ్చు, లేకపోతే భక్తులను కావచ్చు ఆలయ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది ప్రముఖులకు మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఇప్పటికైనా కానీ ఆలయ ఈవో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన దృష్టి పెట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి శివస్వాములకు, శివభక్తులకు వెంటనే దర్శనమయ్యేలాగా సరైనటువంటి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.